సహా ఇప్పుడు 10 ముద్రలు కూడా తీసుకుంటారు. అలాగే ఈ 800 మంది కోట్ల మంది జనాభాలో నాకున్న పన్ను వేరే వాళ్ళకు ఉండదు. ప్రపంచంలో నాకున్న పన్ను వేరే వారికి ఉండదు. అలాగే మళ్ళీ ఒక ఏ ముద్రే కాదు, మనకి 10 ముద్రలు. ఇప్పుడు మీరు రేషన్ కార్డు కానీ లేకపోతే అప్పుడు ఆధార్ కార్డు కావాలంటే ఏ ముద్ర వేయాలి, 15 ముద్రలు వేయాలి. మళ్ళీ ఒకటి కాదు 10లో ఒకటి కూడా మ్యాచింగ్ అవుతుంది. అది చూడండి, దేవుడు చేసినందుకు కానీ చూడండి, మన ఏ ముద్రతో ఎప్పుడు ప్రపంచంలో ఎవరికి ఉండదు. మనకున్నట్టు 10 ఉన్నట్టు ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. అలాగే మీరు చూడండి, మీరు చాలా దిక్కులు చూస్తుంటారు. ఏదైనా జరిగి అనుకోండి, ఏమైనా దొంగతనాలు కానీ చోరీలు కానీ జరిగి అనుకోండి, వాళ్ళు పట్టుకోవాలంటే పోలీసులకి ఏంటనుకున్నారు ఆధారం. మనం ఎక్కడైనా చోరీ జరిగిందనుకోండి, ఏ బ్యాంకు లేకపోతే ఎక్కడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా చోరీ జరిగిందని దొంగతనం జరిగిందనుకోండి, మనం పట్టుకోవాలంటే పోలీసు వారికి కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని మీకు చెప్తారు, అన్నీ ఇవ్వడానికి చెప్తారు. ఏంటంటే వాళ్ళు మన పాదముద్రలు కూడా అంటే మనకున్న పాదముద్రలు మరి వేరే వాళ్ళు 800 మంది కోట్ల జనాభాలో ప్రపంచంలో ఎవరున్నట్టు నాకున్నట్టు వేరే వాళ్ళు చూడండి. ఇచ్చింది ఆశ్చర్యం కదా అది. నాకున్నట్టు పాదముద్రలు వేరే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఆదాము నుండి ఇప్పుడు వరకు ఎన్ని కోట్ల మంది వచ్చారు చూడండి. ఆదాము నుండి వరకు ఎన్ని కోట్ల మంది? ఇప్పుడే 800 మంది కోట్ల మంది ఎలా ఉన్నారు ప్రపంచంలో. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది పుట్టుకొస్తున్నారు మీరు లెక్కేసుకోండి. ఎంతమంది పుట్టుకొచ్చారు ఆదాము నుండి ఇప్పుడు వరకు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనాభా ఎంతంటే 800 కోట్ల మంది. 800 కోట్ల మంది నీకున్నట్టు నీ కను పుట్టి కానీ, నీ ఏరు ముద్రలు కానీ, మీ వాసన కానీ, మీ పాదముద్రల వాసన కూడా మళ్ళీ మీరు ఎంటుగా మీ ఎత్తుకున్నట్టు వేరే ఉండదు. నా కన్న బిడ్డ మా పిల్లలకైనా, నాకు పుట్టిన పిల్లలకైనా నాకు లేకూడదు ఏది అది. పోలి పైగా ఉండొచ్చేమో కానీ వాళ్ళు వేరు. ఏంటి తల ఇంటికి వేరు, వాసన. కుక్కలు చూడండి, పోలీసులు ఉన్నారు. ఒక స్టోరీ జరిగేది అనుకోండి, ఆ స్టోరీ జరిగిన కుక్కలు తీసుకెళ్తారు. ఎందుకని నా స్మెల్ వేరు, మీ స్మెల్ వేరు. అలాగే 800 మంది స్మెల్ వేరు, వాసన వేరు. చూడండి, ఇది ఆశ్చర్యం కదా. ఎలా సృష్టించాడో చూడండి కన్న తండ్రి దేవుడు, పరమ తండ్రి. మనకి సేఫ్టీ అదే వాసన. నాకున్న వాసన అంతకుందనుకోండి, నేను ఏదైనా చేసేనుకోండి గోలు పెట్టుకుంటాను అంతే కదా. నేను నాకున్న స్మెల్, నాకున్న ఏరు ముద్రే అందరూ కొందనుకోండి, 10 మంది కొందనుకోండి. ఆ 10 మందిని ఎవరు పట్టుకోవాలి? ఎవరు దొంగ స్థలం చేశారు అన్నది తెలియకుండా పోతాం, మనమే నష్టపోతాం. అన్న తండ్రి చూడండి ఎంత ఆలోచించాడు. నా పిల్లలు ఎక్కడ మోసపోకూడదు, ఎక్కడ పట్టుబడకూడదు, అందరికి సపరేట్. అది ఎందుకు కాండి, ఈ తరెంట్ కూడా మీరు కరెంట్ మీద అనుకుంటారుకోండి. ఆ సిఐడి అని ఉంటారు, సిఐడి మీకు చూస్తారు. సిఐడి కరెంట్ కూడా మీరు అక్కడ పడ్డ అయ్యేగా కరెంట్ కూడా తీసిపోతారు. ఇది ఎవరు కరెంట్ తాను బట్టి పట్టుకుంటారు మనిషి. చూడండి, తల ఇంటిని బట్టి, పాదముల ముద్రను బట్టి, అలాగే మీ స్మెల్లో నేను ఎంత చెట్టు కొట్టుకున్నా నా స్మెల్ వేరు, మీరు ఎంత చెట్టు కొట్టుకున్నా, ఎన్ని కోటలు రాసినా మీ స్మెల్ వేరు, వాసన వేరు. ప్రతి ఒక్కరు వాసన వేరు, ప్రతి ఒక్కరు తల ఇంటికి వేరు, ప్రతి ఒక్కరు బట్టలు వేరు, అన్ని ముద్రలు వేరు, కాలు ముద్రలు వేరు. అలాగే చెవు ముద్ర కూడా వేరంట. చెవు అందరికి ఒకలే ఉండదు, అందరికి ఒకలే కనిపిస్తుంది అంతే, కానీ చెవు ముద్ర కూడా వేరు. అలాగే పెదవ ముద్ర కూడా వేరు. ఎందుకంటే కొన్ని లాజిక్, కొన్ని దిక్కుల తాగిన ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అక్కడ ఏమైనా వాటర్ తాగి గ్లాసులు పెట్టారనుకోండి, పెదవ ముద్ర కూడా తీసుకుంటారంట ఎవరో సిఐడి వాళ్ళు. ఎందుకని వాళ్ళు తాగిన డ్రింక్ చేసింది, ఎవరు డ్రింక్ చేశారు, ఎవరున్నారు ఆ సమయంలో, ఎవరు కూర్చున్నారు ఇక్కడ అన్నది, వాళ్ళు డ్రింక్ చేసింది కూడా ఆ గ్లాసులు పరిశీలిస్తారంట సిఐడి వాళ్ళు. చూసారా ఎంత సేఫ్టీ పెట్టాడండి దేవుడు మనకి. ఇది ఏమైనా ఆలోచించాం మనం? దేవా ఎందుకు శరీరం ఇచ్చామని బాధపడతాం తప్ప, కానీ నాకు ఎంత సేఫ్టీ ఇంకా తల్లి గర్భంలో పెట్టి నిర్మించి పంపించావు దేవాని ఎవరన్నా గమనిస్తున్నారా? ఎవరో తెలుసుకోవట్లేదు. శరీరాన్ని ఇచ్చేది కనుక తినుము త్రాగుము